నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బతీసేందుకు పాక్ రక్తపాతం సృష్టిస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పహల్గామ్ మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్ష. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పహల్గామ్ మారణ హోమంపై నిరసన, మృతుల కుటుంబాలకు సంఘీభావం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. పోలవరం, బనకచర్ల లింక్ ద్వారా నదులు అనుసంధాన్ని కల్లారా చూడాలన్నదే చిరకాల స్వప్నంగా అభివర్ణన. దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బతీసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శక్తులు పహల్గామ్లో రక్తపాతం సృష్టించాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని అత్యంత హేమయమైన చర్యగా పేర్కొని ఆయన ఈ దాడి ఆ ప్రాంతంపైనే కాక మానవత్వంపై, శాంతిపై జరిగిన దుశ్చర్యమన్నారు. పాకిస్తాన్ అక్కడి ఉగ్రవాద ముఠాల ఇటువంటి చర్యలేమీ ఎన్నటికీ భారతదేశ సంకల్పాన్ని బలహీనపరచలేవన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రదాడిలో నెల్లూరు, విశాఖకు చెందిన ఇద్దరు తెలుగు వారు మృతి చెందడం ఎంతో కలచివేసింది. విశాఖవాసి చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదనరావు ఉగ్రదాడిలో మృతి చెందారని, మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వారికి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సంఘీభావం తెలిపారన్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా వినుకొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రమూకల చేతిలో మరణించిన వారికి నివాళులర్పించారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశికుమార్, నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు యాళ్లగడ్డ లెనిన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసు నుండి పట్టణ పురవీధుల నందు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సుధాకర్, మేడం రమేష్ మరియు నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తెగబడి 28 మంది పర్యాటకుల ప్రాణాలను అత్యంత పాశవికంగా పొట్టన పెట్టుకోవడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ శివయ్య స్తూపం సెంటర్ వద్ద వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయల్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, లీగల్ సెల్ ముఖ్య నాయకులు, హిందూ పరిషత్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు నిరసన ప్రకటించడం జరిగింది. నిన్ననే ర్యాలీ చేశారు. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో మన వినుకొండలో కూడా మిత్రుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీరాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు జీవీ ఆంజనేయ గారి తరఫున, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల గారి తరఫున ముందుగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా, ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నారు. అటు బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో ఆ సంఘటన లేకుండా చేశారు. అదేవిధంగా కాశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి పట్టి పిలుస్తున్నటువంటి కాశ్మీర్ సమస్య కూడా పరిష్కారాన్ని కనుగొని ఆ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరిపి ఈ రోజున అక్కడ
ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే పక్కన ఉన్నటువంటి అసాంఘిక శక్తులు కొంతమంది ఈ భారతదేశ అభ్యున్నతిని, ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాలను చూడలేక కన్నుగుడ్డి చేసినటువంటి దుశ్చర్య ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి. ఈ రోజున కాశ్మీర్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం అందరూ కూడా అక్కడికి పోయి అసంతర ప్రదేశాల్లో శాంతిని వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిని మరలా ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో పర్యాటకులు పెరిగారు, ఆదాయం పెరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం ఏకమవుతూ ఉంది. ఎక్కడ కూడా మతపరంగా కానీ కులపరంగా కానీ ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు పోతున్నటువంటి పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై వారు పరిపాలన చేసుకోలేక కన్నుగుట్టి మన దేశం మీద దాడి చేశారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ దాడిని ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి 3 రోజుల నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం చాలా అభినందన విషయం. తప్పనిసరిగా దేశం ఐక్యత ఉండాలి. కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఖండిస్తూ ఉంది. ఈ దేశ సమైక్యత కోసం ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులకి, నాగేశ్వర గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్యకి దాదాపు 28 మంది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులు సంతాపదనాలు పెట్టడం జరిగింది. నిన్న జెండాని అవకాశం చేసి నిరసన తెలిపాము. అలాగే నిన్న సాయంత్రం మా పార్టీ ప్రధాన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరిలో కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజున వినకొండ శివస్తూపం దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకి మాకు మద్దతు పలికిన మన జీవి ఆంజనేయులు గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి మరియు మా లాయర్ అసోసియేషన్ అందరికి కూడా వినకొండ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఉగ్రవాద కాల్పులో చనిపోయిన 28 మందికి కూడా ఆత్మకి శాంతి కలగాలని, అలాగనే మన దేశంలో ఉగ్రవాదం లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా సౌదీ అరేబియా నుంచి విరమించుకొని ఇండియాకి వచ్చి నిన్నే కొన్ని ఆంక్షలు పెట్టారు పాకిస్తాన్కి. సింధు నదిని నీళ్లు ఇవ్వకుండా, తర్వాత మన దేశంలో ఉన్న పాకిస్తాన్ లో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని పంపించడానికి అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా రేపు మన వినుకొండలో కొవ్వొత్తి ర్యాలీను, తర్వాత మహాహారం కూడా చేస్తాము. రేపు కూడా మన జన సైనికులు అందరూ, తర్వాత మన కూటమి సభ్యులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలవరం బనకచర్ల లింక్ ద్వారా నదుల అనుసంధానాన్ని కల్లారా చూడాలన్నదే చిరకాల స్వప్నంగా పేర్కొన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ఇనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గురువారం ఈ మేరకు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. విఐపి విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిథిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి ప్రజల సంక్షేమం, రాష్ట్ర శ్రేయస్సు కోసం శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి కావాలని, తద్వారా పోలవరం బనకచర్ల అనుసంధానం సాకారం అవ్వాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. 2024-2025 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గీతంస్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని గీతంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలకు చెందిన ఎన్ అంజన 600 మార్కులకు గాను 594 మార్కులు, ఎం గణేష్ కుమార్ రెడ్డి 600 మార్కులకు గాను 589 మార్కులు, టి హృదయలక్ష్మి 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఇదే విధంగా 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 10 మంది, 570 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 27 మంది, 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 57 మంది, 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 125 మంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెమంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులు సాధించిన అంజనాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 10 మందికి
విద్యార్థులు సాధించిన 570కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో గీతంస్ విద్యార్థుల్లో 594 సాధించిన సంజనారెడ్డి మరియు 10 మంది పైగా 590 పైగా వచ్చిన వాళ్ళు మరియు 570 పైగా వచ్చిన వాళ్ళు పిల్లలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.